హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మార్కెట్లో దొరికే విధానంగా మనం ఇంట్లోని కేక్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 3 ఎగ్స్ తీసుకొని మంచిగా మిక్స్ చేయాలి. తర్వాత ½ కప్ ఆయిల్ తీసుకొని అది కూడా ఎగ్స్లో వేయాలి. దాన్ని కూడా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 1½ కప్ మిల్క్ తీసుకొని అది కూడా ఎగ్లో వేసి మంచిగా మిక్స్ చేయాలి, బాగా కలపాలి. తర్వాత మార్కెట్లో దొరికే రెడీమేడ్ కేక్ మిక్స్ని ఒకటి తీసుకొని వచ్చి అది అందులో వేయండి. అందులో అన్ని మిక్స్ ఉంటాయి. అది వేసి మంచిగా కలపండి. దీనితోనే కేక్ రెడీ చేయాలి. తర్వాత 1 స్పూన్ వెనిగర్ వేయండి. దాంట్లోనే వేసి దాన్ని బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక కేక్ ప్యాన్లో ఆయిల్ అప్లై చేసి దాంట్లో ఈ మిక్స్ని వేయండి. వేసిన తర్వాత మైక్రోవేవ్లో 180 డిగ్రీలో 50 మినిట్స్ పెడితే కేక్ రెడీ అవుతుంది. టైం సెట్ చేసి పెట్టేసేయండి. నెక్స్ట్ గ్యాలక్సీ చాక్లెట్, ఓరియో చాక్లెట్, మళ్ళీ ఒకటి థిక్ క్రీమ్, అది మార్కెట్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో. అది వేసి మిక్సీలో మంచిగా దాన్ని మిక్స్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోండి. మళ్ళీ ఒకటి డ్రీమ్ వెబ్, మళ్ళీ ఒక థిక్ క్రీమ్, మళ్ళీ కుకింగ్లో వేసే క్రీమ్, ఇవి మళ్ళీ 3 వేసి దాన్ని మిక్స్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసి తర్వాత ముందుగా పెట్టుకున్న దాంట్లో వేసి కలపండి, మంచిగా కలపండి. దీన్ని సెట్ అవ్వడానికి ఫ్రీజర్లో పెట్టండి. కేక్ అయ్యే లోపల సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 క్రీమ్ అండ్ న్యూటిలా తీసుకొని 1 స్పూన్కి క్రీమ్కి 2 స్పూన్ల న్యూటిలా వేసి ఇలా డబ్బా ఖాళీ అయ్యేదాకా క్రీమ్ న్యూటిలా వేసి దాన్ని మిక్స్ చేసి పక్కన ఉంచాలి. తర్వాత మళ్ళీ గ్యాలక్సీ చాక్లెట్, ఓరియో చాక్లెట్స్ తీసుకొని ఇలా హాట్ వాటర్లో మెల్ట్ చేయాలి. మెల్ట్ చేసిన తర్వాత ముందుగా చేసుకున్న న్యూటిలా క్రీమ్ని, మెల్ట్ చేసిన చాక్లెట్ని రెండిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సాసెస్ రెడీ అయ్యాయి. తర్వాత కేక్ అంతలోపల అయిపోయి ఉంటుంది. దాన్ని మిడిల్లో కట్ చేసుకొని 2 భాగాలు చేసి రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ని ½ ముందుగా వేసి దానికి మధ్యలో అప్లై చేయాలి. ఇంకా ½ మిగతా సగభాగం పైన వేసి దానిపైన మిగతా ½ వేసుకొని చాక్లెట్ దానికి బాగా అప్లై చేయాలి. చూడండి, ఈ విధంగా వేసి ఇలా అంతా కేక్ అంతా స్ప్రెడ్ చేసి అప్లై చేయండి. ఫ్రీజర్లో సెట్ చేయడానికి పెట్టిన చాక్లెట్ మిక్స్ని తీసుకొని వచ్చి దాన్ని కేక్ మీద వేసి ఇలా అంతా స్ప్రెడ్ చేయండి. తర్వాత బిస్కెట్ పౌడర్ని డెకరేషన్గా ఇలా వేయండి. ఫైనల్ లుక్ కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి.